వందనాలండి. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్న విధంగా బాప్తిస్మం తీసుకున్న తర్వాత పాపాలు చేస్తే అన్న కాన్సెప్ట్ మీద వెళ్తున్నాం కదా. సరే, బాప్తిస్మం అనేది ఎందుకు తీసుకోవాలి అనేది మనకి ప్రాముఖ్యంగా అర్థం కావాలి. ఏదో పెళ్ళి కోసం, లేదంటే చాలామంది పెళ్లి సమయంలో పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి బాప్తిస్మం ఇస్తుంటారు. నిజానికి బాప్తిస్మం యొక్క అంతరార్థం ఏమై ఉందో అది తెలుసుకొని తీసుకున్నట్లయితే ఫర్దర్గా మనం తప్పు చేయడానికి వెళ్ళే ముందు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. అది ఏంటి, అసలు బాప్తిస్మం అంటే ఏంటి, ఎందుకు తీసుకోవాలి? మార్కు సువార్త 16:16లో ఒక మాట, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఏంటి నమ్మాలి, ఎలా నమ్మాలి, అసలు నమ్మాల్సిన విషయం ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి ప్రియులారా. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అసలు ఏం నమ్మాలి, ఏమి నమ్మి మనం బాప్తిస్మం తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. వందనాలండి.